రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించిందని మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు. 10 నెలల కాలంలో 35,820 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. 141 దేశీయ బహుళజాతి కంపెనీలు ఔషధ, టీకాలు, లైఫ్ సైన్సెస్ పరిశోధన రంగాల్లో నిర్మాణాలు మొదలుపెట్టడం, పూర్తి చేసుకుని ఉత్పాదన మళ్లీ మొదలుపెట్టే దశల్లో ఉన్నాయని చెప్పారు. విస్తరణ పనులు చేపట్టేంత వరకు కంపెనీలు ఉత్పాదన ప్రారంభించాయని వివరించారు. ఉదాహరణకి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని R&D సెంటర్స్, అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్, ఏ విధంగానైతే ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో ప్రత్యక్షంగా ఉపాధి కలిగించే కార్యక్రమం చేయటం, పరోక్షంగా మరొక 1,50,000 జాబ్స్ ను అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో నాయకత్వం కూడా అదే విధంగా ముందుంచడానికి చేసిన ప్రయత్న భాగంలో